కృష్ణా జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగాయలంక మండలం భావదేవరపల్లి పక్కపట్లవారిపాలెం మధ్యలో ఉన్నటువంటి పాత ఓఎన్జీసీ డ్రిల్లింగ్ పాయింట్ వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాద స్థలం నుంచి దట్టమైన పొగ మైళ్ళ దూరం వరకు కమ్ముకుపోవడంతో స్థానిక ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. అయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగినా మంటలను ఆర్పే ప్రయత్నం చేయకుండా ఓఎన్జీసీ అధికారులు చోద్యం చూడడం స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. నిబంధనల ప్రకారం ఇక్కడ ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉంచాల్సిన అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. చివరకు సమాచారం అందుకున్న అమనగడ్డ సిఐ యువకుమార్, తహసీల్దార్ వీరాంజనేయ ప్రసాద్ స్థానిక ఫైర్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ దారుణాన్ని కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఓఎన్జీసీ అధికారులు దౌర్జన్యానికి దిగారు. వారి ఫోన్లు లాక్కున్నారు, బయటికి గెంటేశారు. దీంతో తీవ్ర చర్చనీయాంశమైంది. కృష్ణా జిల్లా నాగాయలంక వద్ద జరిగిన ప్రమాద దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ సాయిబాబు అందిస్తారు. సాయిబాబు, యాక్చువల్లీ ప్రమాదం ఎప్పుడు జరిగింది, అలాగే ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? మీడియాను సైతం రావద్దని వాళ్ళ దగ్గర ఫోన్లు లాక్కున్నారట, ఏంటి పరిస్థితి? కృష్ణా జిల్లా ఔలిగడ్డ నియోజకవర్గం నాగాలంక మండలం బావదేరుపల్లి ఒక్కోట్ల వారి పాలెం మధ్యలో పాత ఓఎల్సీ డ్రిల్లింగ్ పాయింట్ వద్ద చెలరేగిన మంటలు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అంతా పొగతో కమ్ముకుపోయాయి. చెలరేగిన మంటలు ఆర్పే ప్రయత్నం కూడా చేయకుండా చోద్యం తీసుకున్న ఓఎన్జీసీ అధికారులు ఓఎన్జీసీ డ్రిల్లింగ్ పాయింట్ వద్ద అగ్ని ప్రమాదం జరిగితే దాన్ని ఎదుర్కోవడానికి అగ్నిమాపక సిబ్బంది కానీ మరి ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అయినా దానికి సంబంధించిన ఏదీ లేకపోవడంతో దగ్గరలో ఉన్న ఫైర్ ఇంజిన్ కి సమాచారం ఇవ్వడంతో మంటలు అదుపు చేసుకున్న ఫైర్ సిబ్బంది అవునుగడ్డ సిఐ యువకుమార్, నాగాలంక తహసీల్దార్ వీరాంజనేయ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బందితో కలిసి మంటలో 4 ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనా స్థలంలో మీడియా చిత్రిస్తున్న మీడియా వాళ్ళని ప్రతినిధులు ఫోన్లు ఆపుకుని మీ వార్తల కోసం ఉద్యోగాలని రిస్క్ పెడతారా అంటూ బెదిరిస్తూ మీడియాపై విరుచుకుపడిన ఓఎన్జీసీ అధికారులు. అంటే గతంలో కూడా ఇట్లాంటి ఓఎన్జీసీ అధికారులు జరిగినాయి. డ్రిల్లింగ్ మిషన్ దగ్గర సరైన ఫైర్ సేఫ్టీ లేకపోవడంలో జరిగిందని కూడా చెప్పారు. చుట్టుపక్కల దట్టమైన పొగ ఏర్పడటంతో భయందోళనలో చుట్టుపక్కల గ్రామ ప్రజలు పరుగులు తీశారు. అంటే ఇట్లాంటివి గతంలో నుంచే కూడా చెప్తున్నాము, అయినా కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో దీనికి కారణం ఎవరు అనేది కూడా ప్రశ్నిస్తున్నారు. అయినా ఇప్పటికైనా సరే దీని మీద చర్య తీసుకుని ఇలాంటి చర్యలు జరగకుండా చూడాలని కోరుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ.